అసలు ఒక 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 దశలో అయితే ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేసిర్రు, విడుదల చేయాలి అనేటువంటి చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఎవరు ఏడున్నారు, ఏడా ఉన్నారు అన్నది కూడా ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఒకరి నుంచి ఒకరికి సంబంధాలు తెగిపోయినాయి. సో, ఆ క్రమంలో చాలామంది ఎన్‌కౌంటర్‌లో చనిపోయినారు. వాళ్ళేమో ఎన్‌కౌంటర్ అంటున్నారు, లేదు పట్టుకొని కాల్చేసిర్రు అంటున్నారు. ఏదైనా జరగొచ్చు. ఇటువైపు నుంచి నమ్మడానికి అవకాశం ఉంది. అటువైపున ఎన్‌కౌంటర్‌లో జరిగిన మాట కూడా వాస్తవమే. సో, ఈ సిట్యుయేషన్‌లో వాట్ నెక్స్ట్ అనేది ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని, ఆలోచన చేసి అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నిన్న మేము కూడా గణేష్ అలియాస్ హనుమంతు ఆ ప్రాంతానికి పంపించినాం. ఏంది వాళ్ళ ఇల్లు? వాళ్ళ జీవితాలేంది? ఇప్పుడు ఈ అడవిలో ఉన్నటువంటి వీళ్ళంతా మైనింగ్ చేసుకొని, బంగారం తీసి, బాక్సైడ్ తీసి ఏమైనా విదేశాలకు తరలించుకొని అమ్ముతున్నారా? అసలు ఇవన్నింటికంటే మనం ఎవ్రీడే మాట్లాడుతున్నది 5th షెడ్యూల్‌ని ఎందుకు అమలు చెయ్యరు? దీనికి ఆన్సర్ ఉందా కేంద్రం దగ్గర? ఈ అడవి ప్రజల సంపద ఇది. ఈ అడవిలో ఆదివాసీలు ఉండడం వలన ఈ అడవి బతుకుతున్నది. మనం స్వచ్ఛమైన గాలి పీల్చగలుగుతున్నాము. ఈ అడవిని రక్షించుకోవాల్సిన బాధ్యత, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంది. మరి ప్రభుత్వాలు ఎందుకు కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తున్నది అనే ప్రశ్నకి ఇంతవరకు కేంద్రం నుంచి సమాధానం వచ్చిందా? ఇప్పుడు ఈయన ఆపరేషన్ కగార్ అన్నాడు, అంతకుముందు గ్రీన్ హంట్ అన్నారు, ఇంకోటన్నారు. అసలు ఎందుకు ఈ అడవి మీద ఇంత ఫోకస్? ఏం నిక్షేపాలు అక్కడ ఉన్నాయి? ఇది మనం ఆలోచించాలి. రాజకీయ నాయకుల ఇప్పుడు వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, దాని తర్వాత మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వీళ్ళ ఆస్తుల లెక్కలు తీయండి ఒకసారి మొత్తం రాజకీయ నాయకులు. మీరు అసలు కనీసం ఇలా లీడర్ అంటే ఫార్చునర్ కార్ లేదు, నువ్వు లీడరే కాదురా అనుకునే సిచ్యువేషన్లో దోపిడీ చేసి దేశం మీద, రాష్ట్రం మీద పడి మింగుతున్నారు కదా మీరంతా. మరి వీళ్ళకేమీ ఏం లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు ఇది మాట్లాడితే ఏమంటాడు, నువ్వు అర్బన్ నక్సలేటు, నువ్వు మావోయిస్టులకు అనుకూలం, నువ్వు అసలు మావోయిస్టువే, నువ్వు ఓసారి గన్ను పట్టుకున్నా గనబడ్డావు, ఇంకేమైనా కూడా మాట్లాడతారు వీళ్ళు. రాత్రిపూట నువ్వు అదే పని చేస్తున్నావు. అరే బాబు, రియాలిటీ మాట్లాడండి. వాస్తవాలు గ్రౌండ్కి వెళ్తే ఈ వాస్తవాలు, ఒక ఆలోచన చేస్తే ఈ వాస్తవాలు తెలుస్తాయి. ఇది ఐడియాలజీని పెంచి పోషించడమో లేకపోతే మావోయిస్టు పార్టీకి అనుకూలంగా మాట్లాడడమో కాదు. ఇది మేము ఒకటే అంటున్నాం, ఇవాళ ఈ దేశంలో పర్యావరణాన్ని, ప్రకృతిని, ఈ సహజ వనరులను కాపాడాలంటే అడవి ఉండాలి. దాన్ని తీసేస్తున్నారా అంటే నువ్వు మావోయిస్ట్ అంటారు. ఊరి నీ అమ్మ, ఇది ఎక్కడ లొల్లి?